లైన్ మిత్రులందరికీ నమస్కారం. నా విద్యార్థులందరికీ శుభోదయం. మిత్రులారా, ఈవేళ జెన్ వే ఆఫ్ లైఫ్ అంటే జెన్ అంటే ఏమిటి, జెన్ మార్గాన్ని అనుసరించే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అన్నది తెలుసుకుందాం. జాజెన్ అనే ఒక చైనా పదానికి జపనీస్ ఉచ్చారణతో ఉన్నటువంటి ఆ పదానికి అర్థం ఆలోచన, ధ్యానము అని అర్థం. అది జాజన్ అనే దాని నుండి జన్ అనేటువంటి పదం ఉద్భవించింది. ఇప్పుడు జన్ అంటే మామూలు అర్థం మంచి అని, కాబట్టి జాజన్ అంటే ఆలోచన, ధ్యానము అని. అంటే ఆ జాజన్ నుంచి ఏర్పడ్డ పదమే జన్. జాజన్ ద్వారా అంటే తన ఆలోచన లేదా ధ్యానము ద్వారా మనిషి తన నిజమైన ఆత్మలోకి చొచ్చుకుపోవడానికి మరియు రోజువారీ జీవితంలో ఆ ఆత్మను చైతన్యవంతం చేయటానికి సహాయపడే ఒక అభ్యాసమే జన్ అని అర్థం. అంటే ఒక ఆలోచన ద్వారా, ఒక ధ్యానం ద్వారా మనలో ఉన్నటువంటి ఆత్మలో ప్రవేశించి మన ఆలోచన కానీ ధ్యానం కానీ దాన్ని చైతన్యవంతం చేసి నిత్య జీవితంలో మనం సుఖంగా మంచిగా మన జీవన మార్గాన్ని అనుసరించడానికి పద్ధతే జన్ అని చెప్పవచ్చు. కాబట్టి మన ఆత్మలోకి ఒక ఆలోచన కానీ ధ్యానము ద్వారా ఆలోచన కానీ ప్రవేశింపజేసి ఆ ఆత్మని చైతన్యవంతం చేసి మన దైనందిక జీవన మార్గాన్ని ఆనందంగా, హాయిగా, మరి నిజాయితీగా గడిపేటువంటి రుజు మార్గంలో గడిపేటువంటి జీవన విధానమే జన్ జీవన విధానం. ఆ జన్ జీవన విధానంలో మనం ఎలా ఉండాలి అన్నదాన్ని ఆ జన్ విధానాన్ని ప్రబోధించిన తత్వవేత్తలు చెప్తూ ఉంటారు. మొట్టమొదట వారు ఏమంటారంటే, ఒకే సమయంలో ఒకే పని చేయండి, ఒకే సమయంలో ఒకే పని చేయండి, ఒకే సమయంలో ఒకే పని చేయండి, ఒకేసారి అన్ని పనులు పెట్టుకోవద్దు. వన్ వర్క్ ఎట్ వన్ టైం, ఒకే సమయంలో ఒకే పని చేయండి అని చెప్తారు. అన్ని పనులు పెట్టుకున్నట్లయితే దేని మీద కూడా శ్రద్ధ పెట్టడానికి అవకాశం లేక అన్ని పనుల్లో కూడా మనం అనుకున్నటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశము లేదు. కనుక తర్వాత పనుల్ని నెమ్మదిగా బుద్ధిపూర్వకంగా చేయండి. హడావుడిగా ఒక్కసారి తొందరగా చేసేయాలి అనేటువంటి ఉద్దేశం కాకుండా పూర్తిగా శ్రద్ధ పెట్టి మీ మనసంతా లగ్నం చేసి చేసే పనిని దీక్షతో, తదేకమైన దృష్టితో, ఆసక్తితో నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి. నెమ్మదిగా బుద్ధిపూర్వకంగా చేయండి అని చెప్తారు. అండ్ వాట్ ఎవర్ వర్క్ యూ టేకప్, డూ ఇట్ willingly, wholeheartedly and in a stepwise manner, one after another, and that is not in hurry way. తర్వాత ఇంకొకటి ఏం చెప్తారంటే, హ్యావ్ ఏ గుడ్ హ్యూమన్ రిలేషన్స్ అంటారు. మానవ సంబంధాలు చాలా ముఖ్యం ప్రతి మనిషి జీవితంలో. కాబట్టి మానవ సంబంధాలని దృఢపరచుకోండి, మానవ సంబంధాలని గట్టిగా ఏర్పరచుకోండి, ఆప్యాయతను పంచండి మనుషుల మధ్య. హ్యావ్ ఏ గుడ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారు. తర్వాత అండ్ ప్రకృతితో మమేకం అవ్వండి, ఎంజాయ్ నేచర్ అంటారు. సో ఉదయం లేవగానే కొంత వ్యాయామం కొరకు నడక ప్రారంభించండి. ఆ ఉదయం నడకలో ప్రకృతిని ఆస్వాదించండి, ప్రకృతి అందాలని చూసి మనసును చేయండి, ఉత్తేజపరచండి, ప్రకృతి ఒడిలో సెదతీరండి అని అంటే ప్రకృతితో మమేకం అవ్వండి అని చెప్తారు ఈ జన్ జీవన విధానాన్ని అనుసరించేవాళ్ళు. ఎప్పుడు కూడా వారు ఏం తింటారంటే, నిశ్శబ్దాన్ని ఇష్టపడండి మరియు మెచ్చుకోండి అంటారు. అప్రిషియేట్ సైలెన్స్, లైక్ సైలెన్స్, అప్రిషియేట్ సైలెన్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకి ఒక సామెత ఉన్నది, స్పీచ్ ఈజ్ సిల్వర్, స్పీచ్ ఈజ్ సిల్వర్, అట్లానే సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని. తర్వాత ఇప్పుడు నూతనంగా చెప్పేది ఏంటంటే, లిజనింగ్ ఈజ్ ప్లాటినం. మీరు నిశ్శబ్దాన్ని ఎంత ఇష్టపడుతున్నారో, ఎంత మెచ్చుకుంటారో, అట్లానే మాట్లాడటం కూడా
అంటే ఒకటి మాట్లాడటం అనేది స్పీచ్, దట్ ఈస్ సిల్వర్. అట్లానే సైలెంట్గా ఉండటం అనేది, నిశ్శబ్దంగా ఉండటం అనేది, నిశ్శబ్దం నుంచి ధ్యానం పుడుతుందని. అంటే ప్రాక్టీస్ మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ ఎ బేసిస్ ఫర్ యాక్షన్ అండ్ సైలెన్స్ ఈజ్ ద బేసిస్ ఫర్ మెడిటేషన్ అని వాళ్ళ ఉద్దేశం. అంటే సో ప్రాక్టీస్ మెడిటేషన్ బికాస్ మెడిటేషన్ ఈజ్ బేసిస్ ఫర్ యాక్షన్ అంటారు. అంటే సైలెన్స్ ఇస్ బేసిస్ ఫర్ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ వల్ల మనం యాక్షన్ చేయొచ్చు అని చెప్తారు. ఓకే, సో కాబట్టి నేనేమంటానంటే ఆధునిక యుగంలో మరి ఒక వ్యక్తి సర్వతోముఖ అభివృద్ధికి వినటం అనేది కూడా అవసరం. అందువల్ల వినటం వల్ల అతనికి ఓర్పు వస్తుంది. వినటం వల్ల అతను ఎవరితో ఏ విధంగా మాట్లాడాలనేది కూడా నేర్చుకోగలడు. వినటం వల్ల భావ వ్యక్తీకరణ నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందువల్ల నేను ఒక సెంటెన్స్ యాడ్ చేస్తున్నా, లిజనింగ్ ఈజ్ ప్లాటినం అని. ప్లాటినం అంటే గోల్డ్ కంటే విలువైనటువంటిది. సో ఎనీహౌ, కమింగ్ టు ద జెన్ వే ఆఫ్ లైఫ్. తర్వాత సో ఆల్వేస్ బీ జనరస్. సాయం అందించండి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అంటే you just help fellow human beings wherever, whenever there is a possibility for you to help the fellow human beings, do it please, but not expecting anything from that. Once you are helping others by expecting something, it becomes a business, not charity. So without expecting anything, if you are able to help the others, then that is the real kindness, that is the generosity. So that should be the way of life. By expecting something, if you help anybody, if you help somebody, that becomes a business rather than the generosity. Please remember that. Tarata, and be thankful to each and everything. Always exhibit gratitude. అంటే కృతజ్ఞతతో ఉండండి. మీరు ఒక ఆటోలో మీ ఇంటికి వచ్చారు, తనకి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అని ఒక మాట అనండి. హీ విల్ ఫీల్ సో హ్యాపీ. అంటే యూ నీడ్ నాట్ సే థ్యాంక్స్ టు హిమ్ బికాస్ యూ హ్యావ్ పెయిడ్ ద మనీ, దట్స్ ఓకే. బట్ సీ అండ్ he helped you to come to your house. Of course, you have paid for that transport, that's okay, but say thank you. So right, and so always exhibit gratitude అనేటువంటిది ఒకటి. తర్వాత సో when you are listening something, it should be unbiased. ఎదుటి వారి చెప్పేది వింటున్నప్పుడు మీరు నిష్పక్షపాతంగా వినండి. తీర్పు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వినబాకండి. ఏదైనా ఒక వివాదం సంభవించినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య మరి ఆ వివాదాన్ని మీకు చెప్తున్నప్పుడు ఆ వినేది ఆ సంవాదాన్ని జాగ్రత్తగా వినండి. తీర్పు చెప్పాలి అనే ఉద్దేశంతో వినొద్దు. అర్థం చేసుకోవటం కోసం వినండి. అర్థం చేసుకోవటం కోసం వినండి, కానీ తీర్పు చెప్పడానికి వినొద్దు. తర్వాత ఎప్పుడూ కూడా మీరు అంటే మీరు ఏదైనా విన్నప్పుడు వెంటనే దాన్ని ప్రతిచర్యకు పూనుకోకండి. విననంతనే దాన్ని స్పందించండి. అంటే డోంట్ రియాక్ట్ బట్ రెస్పాండ్. సో అందువల్ల కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవడానికి వినండి, అంతేగాని రియాక్ట్ అవడానికి వినొద్దు. తర్వాత యాజ్ లాంగ్ యాజ్ అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, అంటే ఎన్ని రోజులైనా అదే ఎప్పుడైనా, తర్వాత మీకు వీలున్నంత వరకు మీ సహజ వనరుల్ని తక్కువ వినియోగించుకోండి. సో గాంధీజీ ఆల్సో సెడ్ లైక్ దట్, లీడ్ ఎ సింపుల్ లైఫ్ అంటారు ఆయన. సో వనరులను తక్కువగా ఉపయోగించుకోండి. మీకు అవకాశం ఉన్నంత వరకు సంపదను సృష్టించండి, వనరుల్ని క్రియేట్ చేయండి. ఉన్న వాటిని తక్కువ ఉపయోగించుకుంటూ వనరుల్ని సృష్టించండి అని చెప్తారు ఎవరైతే జన్ వే ఆఫ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారో. తర్వాత వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పేది, ఆల్వేస్ లివ్ ఫియర్ అండ్ ఆల్సో డిజైర్. లిటిల్ బిట్ స్పిరిచువల్ థింకింగ్. అంటే భయాన్ని వెన్నాడండి, అది మీ వ్యక్తిత్వ అభివృద్ధికి మంచిది, భయాన్ని వెన్నాడటం. కానీ ఇంకోటి కోరికలు వేడండి అంటారు. అంటే కోరికలు, అత్యాశలు, పేరాశలు
పెట్టుకోవద్దు. అటువంటి కోరికల్ని వేడండి. అంటే ఆ కోరికల వల్లే అన్ని దుఃఖాలు వస్తాయి. కోరికలే అన్ని అనర్థాలకి హేతువు. కాబట్టి దాన్ని ఆ కోరికల్ని వేడండి అని చెప్పడం కూడా జరుగుతుంది. తర్వాత మరి ఓపికగా ఉదారంగా ఉండండి, మనం మాట్లాడుకున్నాం. ఇక తరచుగా ధ్యానం చేయండి. కాబట్టి ధ్యానం ద్వారా నీ ఆత్మని చైతన్య పరిచయం అనేది చేస్తున్నాం కాబట్టి అని చెప్తారు. సో కాబట్టి చివరిగా ఇక ధ్యానం చేస్తూ సాధారణ జీవితం గడుపుతూ అందరికీ ఆప్యాయతను పంచుతూ ఉండేదే జన్ వే ఆఫ్ లైఫింగ్. నేను చదివింది మీకు తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో, సత్సంకల్పంతో మరి నేను ఇంగ్లీష్లో చదివిన తెలుగులో అనువదించి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే, ఏ గ్రేట్ డే, అండ్ సో శుభం భూయాత్. నమస్కార్.